గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అబ్బా, అదే ఉంటాయా? ఇల్లు అలా ఉందేంటి? తరతరాలుగా మా తాత ముత్తాతలు గిన్నె ఉన్నారా? ఇల్లు చాలా పెద్దదే. ఇంకా పెద్ద ఉంటది. అవునా? అబ్బా, ఈ ఊగుడంటయ్యా బాబు, తట్టుకోలేకపోతున్నా. అటుమాడికి ఊగుడే. అబ్బో, ఈ ఊగుడే ఇక్కడ ఏముంటయ్యా ఇది? ఊరికే ఇల్లు చూపిస్తున్నారు. అమ్మాయి ఇది మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసాం. కిడ్నాప్? ఏం చేస్తామనరా? చిచి నిన్నేం చేస్తాం? ఏం చేయం, మేము వెదవలమే. అంత ఎదవలం కాదు, నిన్ను కిడ్నాప్ మాత్రమే చేసినాం అన్నా. ఏరా, మీకేం సిగ్గు లేదు? నన్ను పోయి కిడ్నాప్ చేస్తారేమిట్రా సన్నాసి వెదవులారా? అరే ఏం చూడుతున్నావు అమ్మా? మేము అన్నమే తింటాం. మా నాన్న ఏమనొద్దు అలా మొత్తం తిడుతున్నా. సిగ్గు లేకపోతే సరే. ఏ ఆపు, నోరెత్తేమంటే పొడిసి పాడేస్తా. ఏంది పొడిచేది? అన్నా, మా అమ్మమ్మ గిడ ఇట్లా తిట్టలేదే, చెవులకి రక్తం వస్తుంది. అలా నాకు కూడా వస్తుంది అన్నా, నీకు కూడా వస్తుంది. నీతో పాటు నేను తిట్లు తింటుంటే నాకు మాత్రం బ్లడ్ రాదా? ఏ ముసలి, నోరు మూసి పడిండు, కలిపేయండి రా. అబ్బో, ఏమిటో ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. సునీల్ లీలా బన్సాలా? ఆ పేరు ఇప్పుడు లేదే. ఏదైనా డైరెక్ట్ చేసేస్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్. బొందలే. మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఎవరో పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది నేనెవరా. ఆ మాట నేను నిన్నడగాలి. సార్, నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఉండటానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తావు? నాకు ఏమైనా చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. అచ్చరే, ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేనా? అవునండి, నేను బ్యాచులర్ నే. బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు, ఫ్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచులర్స్ అంటే అంత చీపా? ఆ మాటకొస్తే మన పాత ప్రధాని బ్యాచర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా? ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులరే. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను. ఈడిచ్చిందంటే రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి జంజల్ లాంటి రైటర్ దొరకవు. పదమా రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ. అక్కడ తీసుకురా. అతని కోసం ఎంత రూమ్ ఖాళీ చేస్తానంటే వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. ఇదేంటిది ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకేదైనా సరే ఆర్టిస్టిక్ గా, ఆర్టిఫిషియల్ గా ఉండాలి. అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? వీడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు, బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టేవాడి రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోవడానికి, వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6,000. అయితే 2,000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6,000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2,000కి నాకు అద్దెకిచ్చాడు. అందులో సగం 4,000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4,000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4,000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6,000 ఇచ్చేయండి. సునీల్,
ఇది ముక్కంటే సూపర్ రా. సూపర్ రా. లేకపోతే రైస్ ఎట్లా తింటాం రా పోయి? వద్దు సరే నాకు ఇవ్వండి, నేను తింటా. రైస్ కూడా బాగానే ఉంది. తిను, ఇది ఇలా తిను. మమ్మల్ని తినేసి ఒక పని అయిపోద్ది. రేయ్ నడు రా బాయ్, అన్నకి చెప్తాం నడు. హోటల్లో మందు ఉందిరా. ఏమైందిరా? అన్నా మన కోసం తెచ్చుకున్న మందు బామ్మ తాగేస్తుందన్నా. బామ్మా 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 అరవకు, కంఠం కోసేస్తా. అన్నా బామ్మకి ఏదో అయిందనా? చంపేస్తా. అన్నా ఏంటన్నా కర్ర వచ్చింది? నన్నెందుకు తీసుకొచ్చారు? అసలు నన్ను తీసుకురమ్మని చెప్పిన ఎదవ ఎవరు? ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలియాలి. మేమెందుకు చెప్తాం? చెప్పం చెప్పవా? చెప్పం చెప్పవు. వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. టార్జనా నూర్జనా ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గాని నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు ఒక స్కూటర్ తగిలాయి. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్ వద్దు, నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాలి. ఓకే? యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్, బిల్ ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతిలో ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడరా? అపరిచితుడు. మీ వంద మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఏంటండి ఈ సినిమా వచ్చిందా? సూపరా? సూపర్ అనద్దండి బాబు. అసలు ఇదొక సినిమా, వీడొక హీరో, ఇదొక కథ. అసలు క్యారెక్టర్తో కథ నడిపిస్తే చూస్తారా మీరు? నేనైతే చూడను. అయినా ఈ కాలంలో ప్రతి ఒక్కడు ఓ పెద్ద మహేష్ బాబు, ఓ పెద్ద పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోయి ఎర్రదీసేస్తున్నారు. అంత ఎక్కడ ఉంటుందని అయినా సరే. ఏమండి చూడండి, సినిమా స్టార్టింగ్ నుంచి దేంతో మొదలైంది చూశారు కదా? గొయ్యి. ఆఫ్టర్ ఆల్ గొయ్యితో సినిమా స్టార్ట్ అయిపోయింది. దీనికి రేటింగ్ నేను ఇవ్వాలి. ఇస్తా, ఇవ్వాలిగా, తప్పకుండా ఇస్తా. నేను ఎంత ఇస్తాను తెలుసా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇష్ రేటింగ్ దిస్ ఎలా ఉంది? ఎక్స్ టమోటా. ఇది ఎక్కువ కదా? అవును, మీరు చెప్తారు ఎక్కువని. ఓహ్, అదేంటి మీరు ఇక్కడ? అయినా పెద్ద హీరోల మీద కామెంట్ పెట్టడం మానేశాను. పెద్ద హీరోని వదిలేసి ఇప్పుడు చిన్న హీరోల మీద పడ్డావరా? ఏంటి మీరు అనేది? అంటే చిన్న సినిమా బతకనివ్వరా మీరు? అది అసలు ఏంటంటే చెప్పాను కదా సార్, నాకు మోషన్ ప్రాబ్లం అని. నీకు చెప్పాను కదరా,
ఎమోషనల్ కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుందని. లంకంత ఇల్లు పెట్టుకుని స్పెషల్ గా ఇక్కడికి తీసుకొచ్చారంటే ఏదో రహస్యం ఉంది కదండి. చెప్పండి చెప్పండి. నేను రాజావారి కొడుకుని కాదు. చెప్పావయ్యా చెప్పేసా చెప్పావయ్యా బాబు, ఎన్నిసార్లు ఇదే చెప్తావు? అంటే నేను చెప్పేది చాలా ఆపు. సేమ్ ఓల్డ్ స్టోరీ. నాకు డబ్బు లేదు, నేను వేరే ముక్కలు పుల్ల ముక్కలు అమ్ముకునేవాడు. నిన్ను మోసం చేసి పెళ్లి చేస్తా. తల్లి తోడు. ఒరే 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 ఆపరా. నన్ను ఒరేయ్యా. అస్తమానం మీరు అలా మాట్లాడుతుంటే కోపం వచ్చి అలా అన్నానండి. సారీ అండి. ఇంత చెప్పినా నీ కర్మానం రావట్లేదా? అయ్యో నాయనా, ఏమైంది? మీరు ఫస్ట్ వెళ్ళి 2 పుల్ల ఐస్ క్రీమ్లు తీసుకురండి. ఇక్కడ కూడా పుల్లేనా? పట్రా. వెళ్తాను. ఇంకేమనుకో, అక్కడ ఆగి ప్లీజ్. ఫుట్పాత్ మీద పడుకునే రోజుల్లో నా పక్కన పడుకునే సాధువు అనేవాడు, నిజం నిప్పు లాంటిది దాన్ని ఎవడు తాకలేడు, అబద్ధం గాలి లాంటిది దాన్ని ఎవడు ఆపలేడు అని. ఏం జరుగుద్దో వెయిట్ చేద్దాం. ఎంతకాలమని వెయిట్ చేసేది, ఎక్కడెక్కడని తిరిగేది, అసలాడు నాకు దొరుకుతాడా, నా పగ తీరుతుందా? 2 పుల్ల ఐస్ క్రీమ్స్ ప్లీజ్. నువ్వా? ఇంకా గుర్తున్నాను నేను నీకు. జైలుకెళ్ళి ఎప్పుడు వచ్చినావు అన్నా? ఎప్పుడు వస్తేంట్లేరా, నీకోసం పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాను రా. ఎందుకు? ఇప్పుడు దొరికావు, ఇక నిన్ను వదలను రా. అన్నా ఆ రోజు ఏదో డబ్బుల కోసం కక్కుపడి ఈ వేరు ముక్క మీద ఇంకా పట్టుకుని తిరుగుతున్నా. చీపడే ఇగో ఈ పుల్ల ఐస్ క్రీమ్. ఎంత సింపుల్ గా చెప్తున్నావురా. ఆ ఏరు ముక్క వల్ల ఆ రోజు నేను జైలుకి వెళ్ళి నా జీవితం నాశనం చేసుకున్నాను రా. ఇప్పుడు ఈ పుల్ల వల్ల మళ్ళీ నేను జైలుకి వెళ్ళాలన్నారా? ఇక నిన్ను వదలను రా. అరే పారిపోతున్నాడు, పట్టుకోండి. అరే ఏందన్నా నువ్వు, కనిపిస్తే వేసేయాలి కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడితే పారిపోవడం మరి. నిజమేరా, వదన్నా. ఆగరా, ఎన్ని రోజులు నా పరిగెత్తించేది? ఆగరా, అరే పట్టుకోండి, పట్టుకోండి. అరే ఆగరా, ఆగు. నేను ఎప్పుడు దొరకాల మీకు? ఏరిక్కడుందని తెలిసే చేజ్ మధ్యలో ఆపి ఇక్కడికి వచ్చాను రా. ఆగవే, ఫిగర్ అదిరిందిరా. ఆవిడ నా భార్య. నీ పెళ్ళాన్ని ఒక్కరోజు మా పెళ్ళాన్ని చేసుకొనిరా. ఏంట్రా పౌరుషం పొంగుకొస్తుంది కదా, నన్ను కొట్టి చంపాలన్నంత కసిగా ఉంది కదా. రేయ్ నీకంటే మా వాళ్ళకి ఎక్కువ కసిగా ఉందిరా. వాడు చూసేందుకే ఉన్నాడే. అరే నీ పెళ్ళం భలే ఉందిరా. రాజు దీన్ని చూసి ఏం చేయాలనిపిస్తున్నా నీకు? ముద్దు పెట్టాలనిపిస్తుందన్నా. పెట్టుకో. నెక్స్ట్ ఎవరు రా? అన్నా నాకు వాట్ వేసుకోవాలన్నా. వేసుకోరా. అన్నా ఇంకొకసారి అన్నా. నెక్స్ట్ అదిరిందన్నా. కొరకాలనుందన్నా. కొరికేసుకోరా. నువ్వు కానీ
నాతో పెట్టుకుంటారా రే నీ నొట్లన్నా బాలు నీలో ఇంత శక్తి ఉందా? ఇది నువ్విచ్చిందే. నేనా? ఎస్. పెళ్ళమ్మి చేస్తే ఏ మగాడికైనా శక్తి వస్తుంది. మామూలు టైంలో ఒక్కనివాడు కొట్టలేని వాడు తను ఇష్టపడే వాళ్ళ జోలికి వస్తే 100 మందినైనా ఎరగదీస్తాడు. నేను అదే చేశా. నువ్వు నా కళ్ళకి చిరంజీవిలా కనిపిస్తున్నావు. చిరంజీవి నేనా? అన్నయ్య సైజ్ తక్కువ ఉన్నావే కానీ నా కళ్ళకి చిన్న సైజ్ చిరులా కనిపిస్తున్నావు. ఊరుకో. ఈ బిల్డింగ్ సడన్ బ్రేక్ వేసే పడిపోయినాయి. కోడి దూకింది చూడు ఎదవా. అన్నా నిజంగా నీ చెల్లెలు బొబ్బిల్ రాజా గారి కోడలేనంటావా? నీకెందుకు వచ్చింది అంత దిక్కుమాలి అనుమానం? దరిద్రుడా, ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటే పేదింటి పిల్లని కోడలుగా ఒప్పుకున్నారా అనిపిస్తోంది. నీ అనుమానం ఇప్పుడే తెచ్చేస్తాను పద. అటడిగే మిగతా సంబంధించిన ఏంట్రా కాంపౌండ్ లో కోళ్ళ అరుపులు పడుతున్నాయి. ఇల్లు ఎవడరా డైరెక్ట్ గా మోసుకొచ్చేస్తున్నారు. ఎవరా మీరు మాట్లాడండి? ఎవరంటే? బొబ్బిల్ రాజా ఎవర్రా? నమస్కారం అండి. నేను బొబ్బిల్ రాజా వారిని కాదయ్యా, వారి వియ్యంకుణ్ణి. ఏం కావాలి? వారి కోడలు గాని ఒకసారి పిలిస్తే వారికి ఇవన్నీ ఇచ్చేళ్ళాలి. అలాగా? దివ్య 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 అంటాడేంటి? పెద్ద ఫ్యామిలీస్ కదా, పేరు మార్చుంటారు. ఏంటన్నా? రామ్మారా, రాజావారి కోడలమని తెలిసి నీ మీద గౌరవంతో వాళ్ళు పళ్ళు ఫలాలు పట్టుకొచ్చారు. పేరేంటి? అమ్మాయి కూడా మారిపోయింది. ఈవిడే రాజావారి కోడల? నేను ఒప్పుకోను. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పావు. అసలు కోడలు ఈమె కాదు, వేరే ఉంది. బొబ్బిల్ రాజా వారు నమస్కారం అండి. మీరేనా బొబ్బిల్ రాజా వారు? కాదు, నేను వారి వియ్యంకుణ్ణి. సార్ మీరేనా వారి కోడల్ని పిలవండి. అమ్మా వింజా. అన్న మళ్ళీ పేరు మారిందేంటి? వింజా. ఏంటి నాన్న? చిచి, ఈవిడ కోడలేంటి? బాగా చెప్పావు. ముందు చూసిన నా కూతురే రాజావారి కోడలు. ఏడిసినట్టు చెప్పావు. మా అమ్మాయి అసలు కోడలు. అంటే బొబ్బిల్ రాజా వారి కోడలు నా చెల్లెలు కాదా? అమ్మ సీత, సీత. ఏంటమ్మా ఇది? బొబ్బిల్ రాజా వారి కోడలివి పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉంటావనుకుంటే మూతక చీరలో పని మనిషిలా ఉన్నావేంటమ్మా? పని మనిషి లాగాదు, పని మనిషే. మోసం, దగా. నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? నేను చెప్పేది సీను. ఏంటి నువ్వు చెప్పేది? నేను వినేది ఆ చెప్పేది అందరిలోకి వచ్చి చెప్పు. ఏంటి రాగేది? నిన్ను నమ్మి నా చెల్లెల్ని పంపిస్తే నువ్వు కూడా మోసం చేస్తావా? నేనేం మోసం చేయలేదురా, నీ చెల్లెలే రాజావారు అసలు కోడలు. ఏంటే అర్థం లేకుండా మాట్లాడతావు? నా కూతురు కదా రాజావారి కోడలు. అదేమిటి అల్లుడు గారు, నా కూతురు కదా రాజావారి కోడలు. ఈ రోజు కోసమే కదరా ఇన్నాళ్ళు ఎదురు చూసింది. ఆహా, సమయానికి రాజా గారు కూడా వచ్చేస్తున్నారు. ఆనందమా ఆనందమా ఆయనే.
నీ కూతురట్టు అవుతాయా? నా కూతురు పెళ్లి నువ్వేంట్రా? వాళ్ళ నీ కుక్కలు రాజావారు సమయానికి వచ్చారు, రండి రండి, అసలు విషయం తెలుస్తానండి. ఏమిటా వాళ్ళ గోల? ఏమ్మాయి నువ్వు రా ఏమండి? ఈ నల్ల తొక్కవాడు వచ్చి ఈ అమ్మాయి మీ కోళ్ళు అంటాడంటండి, తల బద్దలైపోతుంది. అమ్మాయి నా కోడలేంటి? మా డ్రైవర్ భార్య కదా. ఏమయ్య నువ్వు చెప్పచ్చు కదా. ఈవిడ మీ భార్య అయితే నేనెవరిని? నువ్వు నా ముద్దుల కోడలు కదమ్మా. అంటే నేను మీ కోడలి కదా? నువ్వు నా కోడలు ఏంటి? ఇదంటే ఎవడండి? మీ కొడుకే కదా. వీడు నా కొడుకు ఏంటండి? ఇదిగో వీడు నా కొడుకు. అంటే వీళ్ళిద్దరే కాకుండా మీకు ఇంకో సెటప్ ఉందా? ఏంటి మీకు ఇంకో సెటప్ ఉందా? నాకు ఇంకో సెటప్ ఏంటి? మరి అంత అమాయకత్వం నటించకండి. మీకు పని మనిషికి పుట్టే వీడే కదా వాడల్లుడు. అంతా తెలిసినట్టుగా మాట్లాడే పక్క. పని మనిషికి మీకు పుట్టినాడే కదా వీడల్లుడు. మీకు పని మనిషితో ఇంకా చిచి, మీరు ఇలాంటి వారు అనుకోలేదు. ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? ఆహా, ఏం జరుగుతుందని ఎన్నాళ్ళకి అడిగారు రాజావారు. ఏం జరుగుతుంది అంటే ఏం చెప్పంటారు? వీడేమో దేనికి మొగుడు అంటాడు, వీడేమో దానికి మొగుడు అంటాడు. ఒకడు లోపలికి వెళ్తాడు, ఒకడు బయటకు వస్తాడు. అబ్బాయి గారేమో చూసింది మర్చిపోమంటారు. ఇవన్నీ చూస్తుంటే పిచ్చకి చేస్తానండి. రాజావారు లక్ష్మీదేవి లాంటి అమ్మ మగవాళ్ళ వైపు కన్నెత్తైనా చూడదే, మీరేమో ఆ పని మనిషితో. నాన్నగారు నన్ను క్షమించండి. ఈ అమ్మాయి మీ కోళ్ళు. నేను ప్రేమించింది ఈ అమ్మాయిని, పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిని. ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక మా హెల్ప్ తీసుకున్నాడు. దాంతో ఇక్కడ దాకా వచ్చింది. ఇందులో మీ అబ్బాయి తప్పేం లేదు సార్, ఇదంతా చేసింది మేమే. మమ్మల్ని ఏమైనా చేయండి, కానీ మీ అబ్బాయిని క్షమించి ఈ అమ్మాయిని మీ కోడలుగా ఒప్పుకోండి. ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటే మరి నా కూతురు ఏమవుతుంది? నా పిల్లం అవుద్ది. మరి నువ్వెవరు? ఏరు ముక్కలు అమ్ముకున్నావు. వేరే ముక్కలా? వేరు ముక్కలా? అయితే నువ్వేం చేస్తావు? చెప్పరా, చెప్పు చెప్పు, చూపించరా. ఏంటిది ఐటమ్ అంటే? బాగా చూడు నాన్న. మీ నాన్నగారు సంతోషిస్తున్నారు. చూసావు కదా నాన్న, ఆడి ముఖం చూసావు కదా. అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి ముఖం కూడా అలాగే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు నా పగ సల్లారింది, నా కసి తీరిపోయింది. ఇది మీ నాన్నగారికి ఇమ్మంటారా? వద్దు, నీ దగ్గరే దాసుకో. నాన్న, ఈ శుభ సందర్భంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీకు సేవ చేసి నీ నర్సే నీ కోడలు. మీ నాన్నగారు దుర్మరణం చెందారు. మీ నాన్నగారు తిరిగి ఊపిరి పోసుకున్నారు. అమ్మయ్యా, ఇక్కడ సుఖాంతమైంది కథ. మరి అక్కడ ఎలా ఉందో? రే, నాకు అర్థమైందిరా. నువ్వు ఆ వెబ్సైట్ గారు కలిసి ఈ దరిద్రుడు నాకు ఇంటర్వ్యూగా చేస్తారా? నాకు అర్థమైందిలే భయ. నువ్వు వైర్లు గడు కలిసి ఈ ఏరు ముక్కలు నాకు అల్లుడుగా చేశారు. నువ్వు ఇంత నీచుడు అనుకో. నువ్వు నీచుడు అని అనుకున్నా. నోరమేయండి. అసలు మీరు ఎవరు? అన్నదమ్ములండి. అన్నదమ్ములే ఉండి సిగ్గు లేదు మీకు అలా కొట్టుకోవడానికి? వాడు నాకనే ఉంటి. మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టినవాడు. ఇందులో నా తప్పే ఉంది. ఆ తప్పు చేసాడు మా నాన్న. చిచి, మీరు ఇలాంటి నేలబారు మనుషులు కాబట్టే మీకు ఇలాంటి చౌకబారల్లుడు దొరికారు. డబ్బు కోసం కక్కుర్తుబడి వీళ్ళు నా కొడుకులు అనగానే నమ్మేసి మీ వేళ్లతో మీ కళ్ళే పొడుచుకున్నారు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. బయటకు వెళ్ళండి. రై, కోడల పిల్లని తీసుకుని లోపలికి వెళ్ళు. నన్ను క్షమించండి మావయ్య గారు. ఇందులో నీ తప్పేం లేదమ్మా. నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే పేదదానివైనా పెద్దింటి కోడలు అయ్యావు. పదమ్మా. ఆగండి. ఎక్కడికి మీరు ఎక్కడికి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. రండి బాబు, రండి. మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి బాబు. కన్ఫ్యూజ్ చేసి కొంపంతా గుల్లగుల్ల చేశారు కదా దరిద్రులారా. వెళ్ళండి. అమ్మా, ఒంటి మీద మురికి కడిగేసుకున్నట్టుగా ఈ వెధవని ఇంతటితో వదిలేసాయి. వెళ్దాం పద. ఈ విషయంలో మాత్రం నేను కూడా అదే చెప్తున్నాను. వీడిని నీ లైఫ్ నుంచి తీసి పారేయ్. విజయ, మేము ఆడింది నాటకమే, మేము చేసింది మోసమే, కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. నేను వెరు ముక్కలు అమ్ముకునేవాడిని నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను వినిపించుకోలేదు. ప్లీజ్ దివ్య, దివ్య. మేము కోటీసులు కాకపోవచ్చు, కానీ నేను పోషించే కెపాసిటీ. ఇంకా నీ ఏరుముఖ కబుర్లు తినేవాడు ఎవడు ఇక్కడ లేడు. అమ్మాయి, వాడిని చీకొట్టి పంపించేసాయి. ఎందుకు చీకొట్టాలి? అసలు ఈ పెళ్లే జరగలేదనుకో, ఇదంతా ఓ పీడకలుగా మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? ఏమిటమ్మా నువ్వు అనేది? అవునండి, ఎప్పుడైనా దాన్ని మీరు కన్న కూతుర్లో చూసారా? ప్రేమించమని, కాళ్లు గోకమని, కన్ను కొట్టమని, లైన్ లో పెట్టమని ఇలాంటి దరిద్ర పనులనే చేయించారు. మీరు ఒక కన్న తండ్రేనా? సొంత అన్న వదిలిని శత్రువులాగా చూశారు. మమ్మల్ని అలాగే చూడమన్నారు. చిన్నప్పటి నుంచి పెదనాన్న పెద్దమ్మ అని పిలవాల్సిన వాళ్ళని ఉంచుకున్న దాని కొడుకని బంధాలు లేకుండా చేశారు. ఏమండి,
ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు. కానీ మీరేం చేశారు? 7 నిమిషాలు కూడా ఆలోచించుకుంటే అతను కోటీశ్వరుడని నన్ను అతనికి కట్టిపెట్టారు. పాపం ఆయన ఎన్నోసార్లు చెప్తున్నా నేనే వినిపించుకోలేదు. ఎంతైనా మీ కూతుండే కదా, నాకు కూడా డబ్బు పిచ్చి పట్టి ఇలా దిగజారిపోయాను. నాకు ఇలా కావాల్సిందే. ఆ బొబ్బిల్ రాజా వారిని చూడండి నాన్న, కోడలు పేద పిల్లైనా పెద్ద మనసుతో అంగీకరించారు. ఆయన్ని చూసైనా మారండి నాన్న. అంటే ఏంటి నువ్వు అనేది? పొలాలు అమ్ముకునేవాడికి పెళ్ళంగా బతుకుతావా? ఆయన పుల్లలే అమ్ముకున్నారు, మీరు పిల్లనే అమ్ముకున్నారు. రండి. అమ్మా వాడు బ్రోకర్ అమ్మా. మీకన్నానా? దాని జీవితం నాశనం అయిపోతుంది. వెళ్ళి ఆపవే. ఇన్నాళ్ళుగా నాశనమైన దాని జీవితం ఇప్పుడే బాగుపడబోతోంది. బాగుపడనివ్వండి. సారీ నాన్న. ఏమండి మీరండి. మన కూతురు ఆపే. 20 ఏళ్లలో అది చేస్తున్న మంచి పని ఇదేనండి. వెళ్ళనివ్వండి. మదనం 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 మదన ఏంటమ్మా హంగామా, మదనం 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 మదన ఏం తక్కువ చెప్పమ్మా. సూపర్ ఫేస్ ఉంది, డూపర్ మనసుంది, బంపర్ వయసుంది, పంపర పనసుంది. తొందర పడకు సుందర వదన, అందును లేరా గంధపు బొమ్మ. మదనం మదనం మదన. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.